హాయ్ గైస్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. ఇది ఊటీ సిరీస్లోని లాస్ట్ ఎపిసోడ్ అనమాట. దీని తర్వాత మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది మేము తీసుకున్న హోటల్ ముందు ఉన్న వ్యూ అనమాట. ముందర లేక్ ఉన్నది చూడండి. కింద ఒక హిల్ స్టేషన్ అనమాట. ఒక హిల్ లాగా పైన ఉంది. సూపర్ ఉంది. రూమ్ మాత్రం ఫెంటాస్టిక్, వ్యూ మాత్రం సూపర్. బయట నుంచి ఇది టోటల్ మొత్తం బిల్డింగ్ వ్యూ పాయింట్ కదా, ఎంత బాగుందో కదా. ముందరే లేక్ అట్లా నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మేము ఇప్పుడు రోజ్ గార్డెన్కి వెళ్ళబోతున్నాం. ఊటీలోని రోజ్ గార్డెన్. ఇక్కడ రకరకాల రోజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్, అడల్ట్కి, చిల్డ్రన్ అండ్ ప్లే. చూడండి, ఇది ఎంట్రన్స్ రోజ్ గార్డెన్. రకరకాల రోజెస్ ఉన్నాయన్నమాట. ఎన్నో రకాల రోజెస్. ప్రతి రోజెస్కి ఒక పేరు కూడా ఉంటుంది అక్కడ, ఏ టైప్ ఆఫ్ రోజెస్ అన్నట్టు అక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేసారు. ఇదంతా రోజ్ గార్డెన్ చాలా పెద్ద ఉంటుంది. చూడండి ఎన్ని రోజెస్, చాలా బాగుంటుంది రోజ్ గార్డెన్ మాత్రం. నాకు బాగా నచ్చింది. ఒక్కటేసారి ఇన్ని రోజెస్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ క్లైమేట్ మాత్రం కూడా ఫెంటాస్టిక్, చాలా సూపర్ అనిపించింది నాకైతే. చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లా స్టెప్ వైజ్గా ఉంటుంది గార్డెన్, ఫ్లాట్గా కాకుండా అల్లగా కింద మొత్తం గార్డెన్. అక్కడ ఊటీ మొత్తం సిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముందరికైతే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో కదా. ఇవన్నీ రోజెస్, ఎన్నో రకాల రోజెస్ని వీళ్ళు కలెక్ట్ చేసి పెంచుతున్నారు అనమాట. సిటీ, ఊటీ సిటీ మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇలా గడ్డి కట్ చేస్తారు అనమాట కట్టర్తోటి. అప్పుడప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు ఈ గార్డెన్ని. వాటరింగ్ కానీ, కొంచెం కలుపు మొక్కలు ఏమైనా ఉంటే తీయడం కానీ, ఎక్కడెక్కడ వర్కర్స్ ఉంటారు అనమాట. మనం ఆ రోజ్ గార్డెన్లో ఇట్లా ఫ్లవర్ కట్ చేయడానికి వెళ్తే చూసినారనుకో ఖచ్చితంగా ఫైన్ వేస్తారు, ప్లస్ తిడతారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. ద లాంగ్వేజ్ ఆఫ్ రోజెస్. చూడండి ఇక్కడ నుంచి చూద్దాం వ్యూ. ఇది బాగుంది కదా. అక్కడ సర్కిల్గా ఒక వెళ్ళా ఉంది, బావిలా కూడా. ఎన్నో రకాల పువ్వులు. పాడగైతే గుర్తొస్తూ ఉంటుంది నాకు, రోజా రోజా. వదిలే, మనంత సింగింగ్ స్కిల్స్ బాగాలేవు, జస్ట్ చూసి ఆనందిద్దాం. చాలా మంది వస్తూ ఉంటారు చూడడానికి మాత్రం. ఈ రోజ్ గార్డెన్ అనేది ఊటీలో చాలా ఫేమస్. మనకు చాలా తక్కువ, బయట మన సిటీస్లలో ఇట్లాంటి రోజ్ గార్డెన్లు దొరకడం అనేది చాలా తక్కువ. ఇక్కడ చూడండి, బల్క్ ఆఫ్ రోజెస్ చూడొచ్చు. నాకు తెలిసి మన వరల్డ్లో ఉండే రకరకాల రోజెస్ అన్నీ ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు అనుకుంటా రోజ్ గార్డెన్లో. మొత్తం చేసి అక్కడక్కడ పైప్ లైన్లో పెట్టేసి వాటరింగ్ చేస్తూ ఉంటూ కలుపు మొక్కలు తీసుకొని. ఇక్కడ చూడండి రోజెస్ అంత బాగున్నాయి కదా. నేను కూడా యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం ఇట్లా కాసేపు వచ్చి సరదాగా రిలాక్స్ కావడానికి కానీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఈ రోజ్ గార్డెన్. ఊటీ వచ్చిన తర్వాత మనం చూడవలసిన బెస్ట్ ప్లేస్లలో
ఈ రోజ్ గార్డెన్ ఒకటి. ఇది చూడడానికి మాత్రం తిరగడానికి చాలా టైం అయితే పడుతుంది. నాకైతే చాలా టైం తీసుకుంది. కాకపోతే నేను చాలా రిలాక్స్ అయ్యాను అనమాట. 4 hours అక్కడ కూర్చొని చాలా అవన్నీ ఆస్వాదించిన అనమాట. బ్యూటిఫుల్ అంతా రోజెస్ని చూడడము, కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టడం, ఇలా ఎంత బాగున్నాయి కదా. చూడండి అక్కడ వర్క్ వస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. గులాబీ మధ్యలో గులాబీ. సిటీ ఎంత బాగుంది కదా. ఇంకా మనం వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది రోజ్ గార్డెన్. చాలా పెద్దగా ఉంది రోజ్ గార్డెన్ మాత్రం. ఏంటంటే ఒక ఫ్లాట్గా కాకుండా ఇట్లా స్టెప్ బై స్టెప్గా ఉండడం వల్ల మాత్రం దీనికి కొత్త అందం అనేది వచ్చిందనమాట. దాంతోపాటు ఈ స్టేషన్ నుంచి మనమాట ఊటీ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. రకరకాల చెట్లు, మొక్కలు, ఈ గులాబీ తోటలో ఇక్కడ ఉంటావు ఫోటో మస్తు వస్తుంది. ఇక్కడ చెట్టు కింద ఇది ఈ రోజ్ గార్డెన్ మొత్తం 4 years అనమాట. చాలా బాగుంది కదా. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసినట్టు అనిపించింది ఈ రోజ్ గార్డెన్ విజిట్ చేయడం వల్ల. నెక్స్ట్ మనం రోజ్ గార్డెన్ నుంచి ఇప్పుడు మన ఫేవరెట్, మనకి ఇష్టమైన అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. నా ఫేవరెట్ అడ్వెంచర్ అనమాట. నేనే చేద్దాం అనుకున్నాను కానీ నేను టైం దొరకలేదు, ఎందుకంటే బస్సులో రావడం వల్ల టైం కుదరలేదు. ఈరోజు ప్రైవేట్గా వెళ్ళి మనకి ఎంత టైం కావాలంటే అంత టైం అక్కడ ఎంజాయ్ చేసి వద్దాం. బస్ జర్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా బస్సు చీప్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే కాస్ట్ ట్రావెల్స్ కూడా. ఇది అడ్వెంచరస్ స్పాట్, బాగుంది కదా. ఈగల్ అడ్వెంచరస్. నేను ఇది ట్రై చేయబోతున్నాను. ఇక్కడ రకరకాల అడ్వెంచర్స్ అయితే మనం చేయొచ్చు. డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. మేమైతే జిప్ లైన్ ట్రై చేస్తున్నాం. నాకైతే జిప్ లైన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా మనం మిగిలిన అడ్వెంచర్స్ దాటి ఊటీలోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఒకసారి ఊటీ వాక్ చేస్తే బాగుంటుంది అనిపించి ఊటీలో మా హోటల్ వరకు నడుచుకుంటూ ఆ ప్లేస్ చుట్టుముట్టు ఊటీ సిటీని మొత్తం ఆస్వాదించుకుంటూ అయితే వెళ్తున్నాం. షాప్స్, స్ట్రీట్స్ ఎట్లు ఉంటాయి ఏందనేది. ఇంకా ఇదంతా ఊటీ స్ట్రీట్స్ అనమాట. డే టైం అయితే ఇట్లా ఉంటుంది, నైట్ టైం కూడా ఇంకా బాగుంటుంది ఊటీ స్ట్రీట్స్ అనేటివి. చూడండి ఎంత ఓపెన్గా చాలా బాగుంది. ఇట్లా ఆటోలు ఇట్లా ఉన్నాయని. కొన్ని రకరకాల ట్యాక్సీస్ అన్ని ఇక్కడ ఆయన అనమాట. చూడండి ఇట్లా బాగుంది కదా. ఇక్కడ ఆటో స్టాండ్, తర్వాత క్యాబ్స్, ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మనం తీసుకున్న దగ్గర హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన హోటల్ నుంచి చెక్అవుట్ వెళ్ళిపోతాం అనమాట. ఇంతటితో ఈ ఊటీ అనేది మనకి అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఊటీ బస్ స్టాండ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి బస్సులు ఉంటాయి, మైసూరు, కోయంబత్తూరు. ఏదేమైనా ఈ ఊటీలో మాత్రం చాలా ఎంజాయ్ చేసిన.
చూడండి బస్ నుంచి వ్యూ చాలా బాగుంది అసలు. వేరే ఏదో తెలియని ఇది అనిపిస్తుంది ఊరి నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే. 3 days చాలా ఎంజాయ్ చేసిన అనమాట ఊటీలో. ఇంత మంచి వాతావరణం. ఇక ఇది నేను వచ్చింది మే నెల అనమాట. మే నెలలో కూడా ఇక్కడ చూడండి ఎంత చలి, ఎంత ఫాగు, పొగ, ఎంత మంచి అయితే ఉన్నది అసలు. చూడండి ఇండ్లు మాత్రం వేరే. నేను నాకు మిస్సింగ్ ఫీల్ ఏంటంటే ఇక్కడ నేను టాయ్ ట్రైన్ అనేది ట్రై చేయలేదు, సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, నాకు కుదరలేదు ఈ టాయ్ ట్రైన్ అనేది ట్రై చేయడం అనేది. ఒకవేళ అది ట్రై చేసి ఉంటే ఇక బెస్ట్ అనమాట నా ట్రిప్కి. కానీ నేను మిస్ అయిపోయినా. నాకు ఆ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం విల్ ట్రై. చూడండి మెల్లగా ఊటీ దాటి వెళ్ళిపోతున్నాం. చుట్టూ కొండలు, ఫారెస్ట్ అంతా వేరే. ఇలా ప్రశాంతంగా వచ్చి ఇక్కడే ఉండాలనిపించే సెట్ అనమాట ఇదంతా. చాలా బాగుంటుంది, ఎప్పటికీ చల్లగా. చూడండి రివర్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అట్లా ఎంత బాగుంది కదా. ఇది ఊటీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.